నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా నష్టం వస్తుందా ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. కంటెంట్ నచ్చితే ఇట్లా ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఆన్ ద స్క్రీన్ మీద ఒప్పో వాళ్ళది ఒప్పో F27 5G స్మార్ట్ ఫోన్ అయితే D2 ఫోన్ అనేసి అయితే ఇక్కడ హైలైట్లో చూపించారు. కానీ ఇక్కడ మెయిన్ చూసుకుంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ చూపిస్తే క్రెడిట్ వాళ్ళకే. కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నాకు నచ్చింది ఏంటంటే ఫస్ట్ వే కలర్స్ అనమాట. యాంబర్ ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది, కలర్ వేరియంట్ బాగుంది. అండ్ ఇక్కడ రింగ్ లైట్, పెద్దగా హేలో లైట్ అనేసి కూడా అంటారు. ఈ లైట్ ఫీచర్ అయితే జర బాగా అనిపించింది అనమాట. ఆర్మర్డ్ బాడీ అనేసి అయితే అంటారు. హైలైట్లో చూసుకుంటే మాత్రం రేడియంట్ హేలో లైట్, 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, ఏ ఫీచర్స్ ఉన్నాయి. అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 45 వాట్స్ సో ఛార్జర్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు హైలైట్లో. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ వీళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రమే బేస్ వేరియంట్ 23,000 ఉంది. 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్. అండ్ ఇక్కడ 250GB స్టోరేజ్ వేరియంట్ కూడా ఉంది. 25,000 అవసరం లేదంటాను, బేస్ వేరియంట్ తీసుకోండి అంటాను. అండ్ ఇక్కడ మీకు చెప్పిన కదా యాంబర్ ఆరెంజ్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ కలర్ 2 కలర్ వేరియంట్లో మంచిగా వస్తుంది స్మార్ట్ ఫోన్. అండ్ నెక్స్ట్ ఎక్కడ కొనుక్కోవచ్చు అనేసి మీకు డౌట్ రావచ్చు. సింపుల్గా ఏం లేదు భయ్, మీరు ఫ్లిప్కార్ట్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు, లేకపోతే అమెజాన్లో అయినా పర్చేస్ చేసుకోవచ్చు. రెండు వెబ్సైట్ల స్మార్ట్ ఫోన్ సేమ్ ప్రైస్కి అవైలబుల్ ఉంది, ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఆఫర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ రెండు స్మార్ట్ ఫోన్స్కి ఆఫర్ అప్లై చేసి తీసుకోమనేసి అయితే మామూలుగా ప్రతి స్మార్ట్ ఫోన్ కంటే దీనికి కూడా అదే మాట చెప్తున్నాను. అదేందన్న కొంచెం తేడాగా చెప్తున్నావు ఏందన్నా అంటే భయ్ సింపుల్గా ఒకటే విషయమే. ఇది ఏంటంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్కి ఫీచర్స్ బాగున్నాయి భయ్, ఈ ఫీచర్స్ బాగున్నాయి. కానీ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ అనమాట. ఐ థింక్ ఇక్కడ హైలైట్లో కూడా మెన్షన్ చేశారు, ఇక్కడ చూసుకోవచ్చు 6300 ప్రాసెసర్. సో ఈ ప్రాసెసర్ వచ్చేసరికి 10,000 నుంచి 15,000 మధ్యలో వచ్చే ప్రాసెసర్ అన్నమాట. కానీ ఇక్కడ మనం ప్రైస్ ఎంత పే చేస్తున్నామో 23,000. ఈవెన్ హైలో లైట్ ఆ ఫీచర్స్ యాడ్ చేసుకున్నా సరే ఆబ్వియస్గా బై బిలో 20,000, 17,000, 16,000 అంటే ఇట్లా యాక్సెప్టెడ్. కానీ మన వాళ్ళు దగ్గర 23,000 అంటారు. సో ప్రైస్ టు వాల్యూ సింక్ కావట్లేదు కాబట్టి అందుకే నేనైతే ఈ స్మార్ట్ ఫోన్ అయితే తీసుకోవద్దనేసి అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఛార్జర్ అనమాట. సో 45 వాట్స్ సూపర్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ కేటగిరీకి బేర్ మినిమం అట్లీస్ట్ 67 వాట్స్ ఆర్ 67 ఆర్ 60 వాట్స్ ఆర్ 80 వాట్స్ ఛార్జర్ ఎక్స్పెక్ట్ చేస్తాము. సో 45 వాట్స్ అంటే మనకి 15,000 కూడా మనకి 45 వాట్స్ ఛార్జర్ వస్తుంది. సో పర్లేదు మేనేజ్ చేసుకోవచ్చు. అంటే అట్లయినా సరే కూడా కొంచెం తక్కువ అనిపించింది. ఛార్జర్ మేనేజ్ చేసుకోవచ్చు భయ్. మోస్ట్లీ ఏంటంటే ఏఐ ఫీచర్స్ ఎక్కువ పెట్టేది దీంట్లో. అండ్ ప్రాసెసర్ ఒకటి డ్రాబ్యాక్ భయ్, నాకైతే అదొకటి అనిపించింది. అండ్ ఇది ఛార్జర్ ఒకటి డ్రాబ్యాక్ అనిపించింది మెయిన్. థర్డ్లో వచ్చేసరికి అయితే ఆబ్వియస్గా యూఐ ఉంటుంది, కొంచెం స్టేబుల్గా అయ్యేటట్టు యూఐ కొన్ని డిజేబుల్ అన్ఇన్స్టాల్ చేసుకొని సరిపోతుంది. అంతే చెప్పినా అన్న ఏదైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్ బై ఈ స్మార్ట్ ఫోన్కి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పోకో X6 Pro 5G కూడా ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 250GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది 25,000కి అమెజాన్లో చెక్ చేసినప్పుడు అయితే. అండ్ దాని తర్వాత చూసుకుంటే మీకు OnePlus Nord C4 కూడా ఉంది. ఇది కూడా మీకు ఒక మంచి ఆప్షన్ లాగా అయితే అనిపిస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే IQ Z9S Pro 5G వేరియంట్ కూడా ఉంది. ఇది ఇంకా జర బెటర్ అనిపిస్తుంది నాకైతే. Z9 Pro జర బ్యాటరీ ఎక్కువ వస్తుంది, కొన్ని ఫీచర్స్ ఎక్కువ వస్తున్నాయి, మంచి ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో దీని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T3 5G కూడా ఉంది. సో ఇవన్నీ స్మార్ట్ ఫోన్స్లో కంపారిజన్ చేసుకొని మీరు ఏది తీసుకోవాలనుకుంటారో మీరు తీసుకోవచ్చు భయ్. నేనైతే ఈ స్మార్ట్ ఫోన్ అవుతుందో ఒప్పో F27 5G ఏదైతుందో భయ్ మోస్ట్లీ స్కిప్ చేయమనేసి అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. అండ్ మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేయండి భయ్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నా ఒపీనియన్ చెప్పేసాను. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ కూడా మీరు చూసారు. మీ ఒపీనియన్ ఏంది కింద కామెంట్ చేయండి భయ్. అండ్ వీడియో యూస్ఫుల్ అయితే ఇట్లా ఒక లైక్ అండ్ షేర్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.